ప్రస్తుతం టాలీవుడ్లో అఖండ 2 టీంకి ఓజీ టీంకి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ 25న రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ముందుగా అయితే అఖండ 2 టీం చేసిన తేదీన మా సినిమా విడుదల చేయబోతున్నామని చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన చేశారు. కానీ ఓజీ మూవీ టీం కూడా అదే తేదీని లాక్ చేయడం ఇప్పుడు కోల్డ్ వార్ నడుస్తోంది ఈ టీమ్స్ మధ్య. అయితే అఖండ 2 టీంని సంప్రదించిన తర్వాత తాము విడుదల తేదీని లాక్ చేసుకున్నామని ఓజీ టీం చెప్తున్నమాట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఫిలిం నగర్లో గట్టిగా వినిపిస్తున్న టాక్ అయితే ఇది. అఖండ 2 సినిమాకి విఎఫ్ఎక్స్ వర్క్ చాలా వరకు బ్యాలెన్స్ ఉంది. అది పూర్తవ్వడానికి మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వడానికి బాగా టైం పడుతుందని, అందుకే డిసెంబర్కి ఈ సినిమాని లాక్ చేశారనే టాక్. నిన్న ఈ సినిమా వాయిదా పడ్డట్టుగా బలంగా వార్తలు వినిపించాయి. డిసెంబర్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయబోతున్నామని అందుకే ఒకేసారి సోషల్ మీడియా పేజీలన్నీ ప్రచురించాయి. దీంతో అలర్ట్ అయిన అఖండ 2 టీం చెప్పిన డేట్ని సినిమా విడుదల చేస్తున్నామని మరోసారి తన పిఆర్ పేజీలతో ట్వీట్లు వేయించింది. అలా చేయడానికి గల కారణం కూడా ఉంది. ఎందుకంటే ఓటీటీ డీల్ని లాక్ చేయడం కోసమే నిర్మాతలు ఈ ట్రిక్ని ప్లే చేస్తున్నారని, అంతేకాకుండా సినిమా వాయిదా పడిందని తెలిస్తే బయర్స్ నుండి రావాల్సిన అడ్వాన్సులు ఆగిపోతాయని, అందుకే నిర్మాతలు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం సోషల్ మీడియాలో తన పిఆర్ ఛానల్స్లో ప్రచారం చేస్తున్నారని కూడా అంటున్నారు. అయితే ఓజీ నిర్మాత డివివి దానయ్య తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకొని మీడియాతో మాట్లాడుతూ, మరో వారం రోజుల్లో మా పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమలు సినిమా విడుదలవుతుంది. ఆ సినిమా హిట్ అవ్వాలని దేవుణ్ణి మొక్కుకున్నాను. అదేవిధంగా సెప్టెంబర్ 25న మా ఓజీ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరోసారి మేము చెప్పిన డేట్లోనే వస్తున్నామని చెప్పారు. ప్రాక్టికల్గా కూడా చూస్తే ఓజీ బిజినెస్ థియేట్రికల్ పరంగా, నాన్ థియేట్రికల్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ ప్రైస్కి బిజినెస్ క్లోజ్ అయిపోయింది. అఖండ 2కి ఇంకా ఓటీటీ రైట్స్ కూడా క్లోజ్ అవ్వలేదు. అందుకే ఈ సినిమా రావట్లేదని అందరికీ అర్థమైపోయింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.